ఎర్రచందనం అక్రమ రవాణాపై కొరడా జులిపిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. రెడ్ హ్యాండిల్ స్మగ్లర్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఎక్కువ అవుతోందని, ఆ విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిందని చెప్పిన చంద్రబాబు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కు అరికట్టేందుకు జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తాజాగా తిరుపతి నుంచి ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు నిల్వ ఉంచిన సుమారు 3 కోట్ల విలువైన 155 ఎర్రచందనం దుంగలను గుజరాత్ లో స్వాధీనం చేసుకున్నారు. దీనికోసం ప్రత్యేక బృందం తిరుపతి నుంచి గుజరాత్ కు వెళ్లింది. అక్కడ ఎర్రచందనం గోడౌన్లపై ఆకస్మికంగా దాడులు నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకుంది. ఈ సందర్భంగా స్పందించిన పోలీసులు అంతర్రాష్ట్ర స్మగ్లర్లపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన ఎస్పీ సుబ్బారాయుడు అన్నమయ్య జిల్లాలో 3 అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు. వాళ్ళ ద్వారా తిరుపతి నుంచి అక్రమంగా రవాణా చేయబడిన ఎర్రచందనం గుజరాత్ గోడౌన్ లో ఉందని తెలుసుకున్నట్లుగా తెలిపారు. దీంతో తమ ప్రత్యేక బృందాన్ని అక్కడకు పంపించినట్లుగా వెల్లడించారు. ఈ క్రమంలో గుజరాత్ కు వెళ్లిన ఏపీ పోలీసులు అక్కడి పోలీసుల సాయంతో అక్కడున్న ఎర్రచందనం దుంగలను అదుపులోకి తీసుకున్నారని, భవిష్యత్తులో స్మగ్లింగ్ ను అరికట్టడానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.